మొదటి మాట సమస్త జనాంగాన్ని ఉద్దేశించి ప్రజాహితంగా పలికినటువంటి మాట ఏంటంటే, ఒకటి, వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, ఎరగరు, గనుక వీరిని గట్టిగా చెప్పండి, క్షమించము. మొట్టమొదటిగా ఈ ప్రకృతిలో పలికిన మొదటి మాట, శిలువ మరణానికి ముందు స్వామి పలికిన మాట, వీరిని క్షమించము. క్రైస్తవ విశ్వాసము బైబిల్ పద్ధతి ప్రకారం ఫర్గివ్నెస్ అనేది, క్షమాపణ అనేది ముఖ్యమైన పాత్రగా ఉంది. ఆమె క్షమాపణ కలిగి ఉంటే రక్తపాతాలు జరగవు. క్షమాపణ కలిగి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతగా పని ఉండదు. క్షమాపణ కలిగి ఉంటే కుటుంబాలు విడిపోవు. క్షమాపణ కలిగి ఉంటే ఏ కుటుంబంలో కూడా ఎడబాటులు ఉండవు. భార్యాభర్తల మధ్య గందరగోళాలకి తావే లేదు. ఈ శుభ ఘడియల్లో ప్రారంభమైన మాట క్షమించుట. నీవు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు.